హలో అందరికీ. నాకెందుకో రోటి పచ్చడి తినాలనిపించింది. అండ్ అది కూడా టమాటా లేకుండా కొత్తిమీర రోటి పచ్చడి ఎట్లా చేసుకోవాలో చూపిస్తా. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, కారంకి కావాల్సినన్ని పచ్చిమిర్చి, వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని అది అవుతున్నప్పుడే కొంచెం చింతపండు నానబెట్టేసుకోండి. ఇప్పుడు పచ్చిమిర్చి కొంచెం రెడ్ కాగానే కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని చింతపండు నానబెట్టింది కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ మిక్స్ చేసిన తర్వాత రోట్లో వేసుకున్నాక ఉప్పు, పసుపు వేసి దంచడం అయితే స్టార్ట్ చేసిన. మీకు అంత టైం లేదు అనుకుంటే మిక్సీలో కూడా వేసుకోండి, కానీ స్మూత్ పేస్ట్లా కాకుండా కచ్చాపచ్చానే దంచుకోండి. చింతపండు నానబెట్టిన వాటర్ ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకొని ఇంకా కొంచెం స్మూత్గా వేసుకొని ఒక గిన్నెలో కూర్చి పక్కన పెట్టేసుకొని ఇక ఆనియన్స్ని ఇట్లా కచ్చాపచ్చా దంచుకొని మిక్స్ చేసుకుంటే తినేటప్పుడు నోటికి తాకుతుంటే చాలా కమ్మ ఉంటుంది. ఇక వేడి వేడి జొన్న రొట్టెలా కొత్తిమీర రోటి పచ్చడి నెయ్యి వేసుకొని తింటే ఎంత కమ్మగా ఉందో. నచ్చింది కదా, ట్రై చేయండి మరి.